నమస్కారం. టీసీఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లు నియోజకవర్గంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. వచ్చే నెల 19వ తేదీన వైభవంగా నిర్వహించనున్న ఉగాది వేడుకలు భీమవరం జనసేన కార్యాలయంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. అంకిత భావంతో అందించిన సేవలకు గుర్తుగా జీవించిన వ్యక్తులకు విగ్రహాల ఏర్పాటు తణుకు కిల్లి వర్తక సంఘ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. ఎప్పటి మాదిరిగానే విద్యార్థులకు సహాయం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాతలకు సత్కారం. తాడేపల్లిగూడెంలో అందరినీ అలరించిన హ్యాపీ సండే కార్యక్రమాలు ఆధ్వర్యం వహించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఆడపిల్లల ఆత్మగౌరవ పరిరక్షణకే ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిడదవోలు బాలికోన్నత పాఠశాలలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎన్డీఏ ప్రభుత్వం కృషితో ఆంధ్రప్రదేశ్లో ఆరంభమైన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నల్లజర్ల మండలం పోతవరంలో చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఏలూరు జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసిన ఇంటర్మీడియట్ పరీక్షలు వివరించిన ఆర్ఐఓ యోహాన్. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తా హామీ ఇచ్చిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం ఏనుగువాని లంక గ్రామంలో 23 గ్రామాలకు సంబంధించి 4,43,00,000 రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గ్రామీణ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. మినిస్టర్ రామానాయుడు గారి నాయకత్వం 4లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రం 2 కింద చీలిపోయింది. రాష్ట్రం చీలిపోయింది, మనకి జీతాలు అందాం అనుకున్నాం. రాష్ట్రం చీలిపోయింది, మనకి అభివృద్ధి జీవితాలు చిరిగిపోవడమే. చేత అటువంటి ఓపిక అంటే అటువంటి వైకుంఠ పాలే ఓపిక మాకు లేదు, మీకు ఉన్నా కానీ చేత అట్లాంటి చార్ట్ చిరిగిపోయేంత ఓపికగా పైకి ఎక్కడం దిగడం కాకుండా డైరెక్ట్ గా పంటకు వెళ్ళిపోయేంత వరకు ఒక ప్రభుత్వాన్ని 10-15 సంవత్సరాలు నిలకడగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ పిల్లలు, ఎందుకంటే ఇక్కడ మనందరం కూడా ఆల్రెడీ మన వయసు దాటిపోతూ ఉంది. ఇప్పుడు మనం పెద్దగా సాధించింది ఏమీ లేదు, కానీ మన పిల్లల భవిష్యత్తు ఉంది, మన మనవాళ్ళ భవిష్యత్తు ఉంది, మన మనవరాళ్ళ భవిష్యత్తు ఉంది. ఈవేళ మనం ఈ వయసులో కూడా బతుకుతున్నామని అంటే మన పిల్లల్ని చూసుకుని, మన మనవాళ్ళని చూసుకుని, మరి ఈవేళ వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయం తీసుకోవాలి. చేత దయవుంచి మీ పిల్లల్ని మీ కళ్ళ ముందు కనిపించేలాగా చూసుకోండి. రేపు మళ్ళీ వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, ఆ పిల్లలు మంచి వ్యాపారస్తుడిగా తయారవ్వాలి, ఆ పిల్లలు మంచి ప్రయోజకుడిగా ఉండాలి, ఆ పిల్లలు రేపొద్దున సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇటువంటి కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అదే మన పిల్లలకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని దయవించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 19వ తేదీన పట్టణంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకలు పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులు అందజేస్తామన్నారు. 40 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా భీమేశ్వర దేవాలయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవారికి అవార్డులు ఇవ్వటం, మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇనుమడింపు చేసే విధంగా కార్యక్రమాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం పరాధన సంవత్సరాన్ని
ఈ ఉగాది వేడుకలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, వడుపు గోపి, ఎస్ సత్యనారాయణరాజు, కొండ్రు శ్రీనివాస్, చల్లా రాము పాల్గొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు తెలిపారు. భీమవరంలోని ఈ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోతో కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని అన్నారు. శాసన మండలిలో జోళ్లు వేసుకుని వెంకన్న చిత్రపటాలు పట్టుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భక్తులు సమర్పించే తలనీలాల్లోనూ కోట్లాది రూపాయలు స్వాహా చేశారన్నారు. పరమ పవిత్రమైన దేవుడి ప్రసాదాన్ని జంతు కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేశారన్నారు. చూసాం 20వ తేదీన భగవంతుని ఫోటోలు తీసుకుని అపహాసం చేస్తూ వారందరూ కూడా శాసనమండలిలో చేసినటువంటి అన్నీ కూడా చూసాం. తద్వారా మరి దాన్ని మేము ఇలా చేయలేదు అలా చేయలేదని ఓ పక్క గత 5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా గౌరవం ఉన్నట్టుగా నటించడం, ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సతీ సమేతంగా హిందువులు అన్నవారు వెళ్తారు ఎక్కడొక్కడ గుడికి వెళ్ళేటప్పుడు. అవి కలవలేదు అంటున్నారు కానీ కల్తీ నెయ్యి అని ఎక్కడ కల్తీ నెయ్యిని ఒప్పుకుంటలేదు, కల్తీ నెయ్యి మేము ఏమీ కలపలేదని ఒప్పుకుంటలేదు. పూర్తి స్థాయిలో కల్తీ జరగడం జరిగింది. అది వారి దృష్టిలో ఉండి జరగడం ద్వారా దాని ద్వారా ఎన్నో ముడుపులు జరిగాయని చెప్పి ఆధారాలతో సహా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వారు ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడైనా ఎక్కడా కూడా గౌరవం ఉండదు, ఎక్కడ ఏది చేసినా కూడా ఇది కరెక్ట్ అని చెప్పుకోవడానికి సమర్థించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో జనసేన బీజేపీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, అయినంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. చేసిన సేవలకు ప్రతిరూపాలే విగ్రహాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. పట్టణానికి చెందిన కిల్లి బీడీ వర్తక సంఘం వ్యవస్థాపకులు తనకు చెందిన 4 లక్షల రూపాయలను విరాళంగా అందజేసి 1978లో సంఘ భవనాన్ని నిర్మించి నేటికి జీవించి ఉన్న మల్లిపూడి రామారావు జ్ఞాపకార్థం సంఘ సభ్యులు నెలకొల్పిన విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్యంగా 1960లో కిల్లి వర్తక వ్యాపారాన్ని ప్రారంభించి కొందరు సభ్యులను సమీకరించి సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత మల్లిపూడికి దక్కిందని ఎమ్మెల్యే ప్రశంసిస్తూ ఆయనను సన్మానించారు. అలాగే రామారావు రూపాన్ని యథాతథంగా రూపొందించి విగ్రహాన్ని తయారు చేసిన కొత్తపేట శిల్పి డాక్టర్ రాజ్ కుమార్ వడయార్ను కూడా సత్కరించారు. ఒక మంచి పని చేసిన వారిని ప్రజలు మర్చిపోరని ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా స్పష్టమవుతున్నట్లు ఆయన చెప్పారు. తండ్రి రామారావు చేసిన సేవలకు దాతృత్వానికి సపోర్టుగా నిలిచిన కుమారులు నాగేశ్వరరావు, రుక్మంగధరావు, పూర్ణచంద్రరావులను ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఒక సంకల్పం చేసి ఆ సంకల్పం ఎంత గట్టిదో నిదర్శనం ఈ వర్తక సంఘం. దాన్ని 50 సంవత్సరాల క్రితం కొద్ది మందితో సంఘాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రామారావు గారు. ఈ రోజు దినదినాభివృద్ధి చెంది ఈ సంఘానికి ఒక పర్మనెంట్ గా భవనం ఏర్పరిచి ఇందులో అనేక మంది సభ్యులుగా ఉండి 1975లో ఈ సంఘాన్ని స్థాపించి ఆయన చేతుల మీదుగా 78లో కూడా ఈ సంఘ భవనానికి కూడా ఆయన నాంది పలికి ఈ రోజు ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడంలో కూడా ఆయన చేసినటువంటి కృషి. సంఘ భవన నిర్మాణాన్ని కూడా ఆయన సొంతంగా 4 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, రుక్మానందం గారు, పూర్ణ గారు. తండ్రి గారు చేసినటువంటి అటువంటి దాతృత్వానికి అండగా నిలబడి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు వారికి అండగా నిలబడటం కూడా ఆ కుటుంబానికి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసినటువంటి సేవలను మీరందరూ కూడా గుర్తించి గట్టిగా నమ్మి ఆయనకి ఇక్కడ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించాలని మీరందరూ కూడా సంకల్పించి దాన్ని ఆచరణలో పెట్టడం సంతోషం. ఆయన ఈ రోజు మనతో వచ్చి ఆయన విగ్రహాన్ని మనందరం కూడా
ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయుర్వేదం పేర్చి శతాధికం 100 సంవత్సరాల పైగా ఆయన మనందరికీ ఇక్కడ అండగా నిలబడాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో ఆదర్శ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, బలగం సీతారాం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, కిల్లి వర్తక సంఘం మాజీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుమ్మళ్ల హనుమంతరావు, ప్రస్తుత కార్యదర్శి సుంకర వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికి పరిమితమైన అనారోగ్య వృద్ధులకు అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్యులు ఎం రాజేంద్రలు సంచార శకటం ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి 7 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు అందించారు. అలాగే కాకరపర్తి వీర వెంకట సత్యవతి అందించిన ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభమయ్యే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు చెందిన 45 మంది విద్యార్థులకు తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఎగ్జామ్స్ ప్యాడ్లను, వాటర్ బాటిల్స్ లను, పెన్లను అందజేసి ప్రోత్సహించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మన్నే హేమప్రియ అందించిన ఈ సహకారాన్ని నిర్వాహకులు అభినందించి ఆమె మాతృమూర్తి మన్నే రత్నకుమారిని సన్మానించారు. అలాగే మరో దాత వి ఆశాజ్యోతిని కూడా అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి మాట్లాడుతూ ఉన్నత విద్యకు పునాది వేసే ఇంటర్ పరీక్షలలో విజయం సాధించి ముందడుగు వేయాలని ఉద్బోధించారు. ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు, మీరందరూ కూడా టెన్షన్లో ఉన్నారు, ఎగ్జామినేషన్ టెన్షన్లో ఉన్నారు. మీరు ఏమీ టెన్షన్ ఫీల్ అవ్వద్దు. చక్కగా వెళ్ళండి ఎగ్జామినేషన్ హాల్కి. 1 గంట ముందు వెళ్ళండి. ముందు రోజే, ఈ రోజే మీరు హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ అన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు. ఆ ఆన్సర్ షీట్ మీద మీరు ఏం చేయాలంటే హాల్ టికెట్ మీద ఉన్న నెంబర్ని అంతా కూడా ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా వెయ్యండి. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 1 నిమిషం మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చదవండి. చదువుకున్న తర్వాత మీకు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలి అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ విధమైన స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, జిల్లా ప్రతిభా పురస్కారాల చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, స్థానిక శాఖ ఉపాధ్యక్షులు అక్కిన కాశీ విశ్వనాథం, డైరెక్టర్ పాతూరి శివన్నారాయణ, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, విశిష్ట దాత గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం పుంతలో ముసలమ్మ తల్లి, నాగమ్మ తల్లి, కాణిపాక వినాయక స్వామి వార్ల వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్లు పాల్గొని పూజలు చేశారు. జాతీయ బీసీ సమైక్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘ జాతీయ అధ్యక్షులు న్యాయవాది గుత్తుల తులసి గిరి, స్థానిక నాయకులు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.